ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా దేవుడు మనల్ని ఎలా ఉండాలి అని ఆశపడుతుంటున్నారు అంటే, అనేక మందికి మనము అప్పు ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలి, కానీ అప్పు తీసుకునేటువంటి స్థితిలో ఉండకూడదు. ఎప్పుడు ఈ యొక్క వాగ్దాన ఫలం మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది, ఎప్పుడు ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేస్తే, ఇక్కడ ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే దానికంటే ముందుగా ఒక షరతును పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ పెట్టడం జరిగింది అండి. ఈ రోజున మనం అనేకమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదండి, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, మన యొక్క కుటుంబ పోషణ నిమిత్తము, పిల్లల కోసము అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ మనం ముందుకు కొనసాగించబడతా ఉంటాం కదండి. అయితే ఎంత ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాత్రికాల సమయం వరకు, లేకపోతే సాయంకాల సమయం వరకు ఎంతగానో కష్టపడతా ఉంటాం కదండి, ఎంతో శ్రమ పడతా ఉంటాం. ఎందుకు అంటే డబ్బుల కోసం, మన యొక్క కుటుంబానికి, మన యొక్క కుటుంబాలను ముందుకు నెగ్గే ప్రయత్నంలో ఎంతో కష్టాన్ని మనం చేస్తూ ఉంటాం కదండి. అయితే ఎంత సంపాదించినప్పటికీ కూడా అక్కడే చాలినటువంటి జీతాలే, లేకపోతే చాలినటువంటి జీవితాలనే మనం చూస్తూ ఉంటాం. ఎంత సంపాదించినప్పటికీ కూడా కొంచెం వరకు మాత్రమే మనము తీసుకురాగలుగుతున్నాం, కానీ దాన్ని సరిగా అనుభవించలేనటువంటి స్థితి ఈ రోజున మనము అనేక మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నిన్ను అనేక జనములకు అప్పిచ్చేటువంటి స్థితిలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడు, కానీ నీవు ఒకరి దగ్గర చెయ్యి చాచేటువంటి స్థితిలో ఉండకూడదు అని ఆయన తలస్తూ ఉంటున్నాడు. అయితే ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటను వింటావో, దేవుని యొక్క మాటను శ్రద్ధగా ఎప్పుడైతే వింటావో, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను ఎప్పుడైతే అనుసరిస్తావో, నడుచుకుంటావో, అప్పుడు ఏమి జరుగుతుంది అంటే, నీవు అనేకమైనటువంటి జనములకు అప్పిస్తావు, కానీ అప్పు తీసుకొనవు. ఇంకా అక్కడ మనము ఈ అధ్యాయం అంతటిలో కూడా మనం జ్ఞాపకం చేస్తే, దేవుని యొక్క మాటలను వింటే ఏ రీతిగా ఆశీర్వదించబడతాం, లేకపోతే దేవుని యొక్క మాటలు వినకపోతే ఏ రకమైనటువంటి శపితకరమైనటువంటి శాపాస్కరమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్తామో ఈ అధ్యాయంలో రాయబడ్డం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనకే ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మనం స్వాధీనపరచుకోవాలి, ఈ వాగ్దానాలన్నీ కూడా మన సొంతం కావాలి అని అంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరిస్తామో, నడుచుకుంటామో, అప్పుడు ఏమి జరుగుతుంది అంటే, భూమి మీద ఉన్నటువంటి అందరికంటే మనల్ని శ్రేష్టకరమైనటువంటి జీవితంలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున నిజంగా ఎంతో కుటుంబంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉంటూ ఉంటాయి, అవునండి. ఈ ఆర్థికపరమైనటువంటి స్థితుల వల్ల, అప్పుల సమస్య వల్ల నిజంగా ఎన్నో గొడవలు, లేకపోతే కుటుంబంలో ఎన్నో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకుంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వీటి నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతుంటున్నాడు, వీటి నుంచి నువ్వు పక్కకు రావాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేక మందికి తలగా నిన్ను పెడతాడు, తోకగా నిన్ను నియమించడు. అనేక మందికి నిన్ను హెచ్చైనటువంటి స్థితిలో, ఒక రేంజ్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలపనై ఉంటాడు, కానీ తక్కువగా దీన స్థితిలో నిన్ను ఉంచడండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు అనేకమైనటువంటి జనములకు అప్పిచ్చేదము, కానీ అప్పు తీసుకున్నావు. ఆమెన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా,
ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, కృపలో సహాయం చేయండి. ప్రతి ఒక్కళ్ళను కూడా తండ్రి మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాము తండ్రి. చక్కటి ఆరోగ్యములను, మంచి బలమును, శక్తిని దయచేయండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ దినం మీరు మాట్లాడినటువంటి వాగ్దానం ప్రభా నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చి తండ్రి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.